దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున శుక్రవారం కనుక శుక్రవారం ఉపవాస ప్రార్థనకును మనకి సంఘంలో జరుగుతున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజున వాక్యాంశం చూసుకుందాం. కీర్తనలు 119 కీర్తన 35 వచ్చింది. కీర్తనలు నీ ఆజ్ఞల జాడలు చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు. ఎత్తబడుచున్నటువంటి వాక్యాన్ని దీవించి వాక్యంలో మనం తేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే వాక్యాన్ని గమనించింది. ఇక్కడ ఎవరు రాసిన కీర్తన అన్నది చూడండి ఒకసారి. కీర్తన 119 కీర్తన చివరి పైన ఉంటుంది, మొదటి వచనం దగ్గర. దేవుని స్తోత్రం. ఇది రాసింది దావీదు. ఎవరండి? దావీదు రాసి. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే 119 కీర్తన 35 వచనం మనం గమనిస్తే, నీ ఆజ్ఞల జాడలు చూచి. ఆజ్ఞల జాడలు, రైట్ పాత్, మన ముందు ఉంచినటువంటి మార్గము సరైనటువంటి మార్గమా కాదు. ఈ రోజున ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నాం మనం అందరం. ఈ రోజున ఎటైనా వెళ్ళాలనుకుంటున్నాం. ఉదాహరణకి చర్చ్ అందరం కలిసి ఒకసారి మెదక్ చర్చ్ వెళ్ళినట్లుగా మళ్ళీ ఇంకెప్పుడైనా ఎటైనా వెళ్దాం అనుకుంటే వెళ్దాం. నిజంగానే వెళ్దాం. ఏటో ఒక దగ్గరికి దేవుని దయ వల్ల వెళ్దాం, బస్సు మాట్లే. కానీ ఉదాహరణ చెప్తున్నప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడు ఏమైనా మార్గం మనకు తెలియకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, నా ఫోన్లో ఉంది కదా, నేను ఫోన్లో మ్యాప్స్ అన్నటువంటి యాప్ను ఓపెన్ చేసి ఇక్కడి నుండి నేను వెళ్ళబోయేటువంటి ఆ చోటికి ఎంత దూరము, ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళబోయే చోటుకి ఎంత దూరము, ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో నాకు టోల్ గేట్స్ ఉంటాయి, ఏ దారిలో అయితే నాకు టోల్ గేట్స్ తక్కువ ఉంటాయి, ఏ దారిలో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనేసి మ్యాప్ చూపిస్తుంది. ఒకప్పుడు ఇవన్నీ మ్యాప్లు ఉండేటివి కాదు. ఏంటండి? ఒకప్పుడు ఇవన్నీ ఉండేటివి కాదు. ఒకప్పుడు అంటే వెనక్కి వెళ్ళిపోకండి, మరీ అంత వెనక్కి వెళ్ళిపోమాకండి. ఈ పెద్ద ఫోన్లు రాకముందు, ఆండ్రాయిడ్ ఫోన్లు పెద్ద పెద్దవి రాకముందు అంటే దాదాపుగా 2010, 11, 12, 13లో కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. కానీ మరి అంత పెద్ద జనాల మధ్యలోకి వెళ్ళలేదు. చిన్న చిన్న ఫోన్లతో మేనేజ్ చేసేసినాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో గవర్నమెంట్ అందరితో అన్నది, అందరి ఇళ్లలో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, అందరి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి కనుక ఫోన్లు కొనుక్కోండి అన్నారు. కనుక పెద్ద పెద్ద ఫోన్లు అప్పటి నుండి ఇంటికి మనిషికి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనిషి ఎటన్నా వెళ్ళాలనుకున్నా కానీ మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు తెలుసా? గెట్టింగ్ రెడీ ఫర్ అనేసి అని ఒక ఫోటో తీస్తాడు. ఇదిగో నేను దీనికోసం సిద్ధపడినాను అని ఒక ఫోటో. అది ఎక్కడ పెడతారు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, థ్రెడ్స్లోనూ ఎక్కడో ఒక దగ్గర పెడతారు. దాని తర్వాత ఒక క్యాబ్ బుక్ చేస్తారు. ఆటోను, క్యాబు, బైకు బుక్ చేసి ఇదిగో నేను వెళ్తున్నాను ఆన్ ది వే అనేసి అని పెడతాను. మళ్ళీ మూడవది అక్కడికి వెళ్ళాక ఇగో నేను ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను అన్నొక ఫోటో. దాని తర్వాత వెంటనే ఇగో నేను పార్టీలో, నేను ఫలానా ప్లేస్లో ఫలానా దగ్గర కూర్చున్నాను, నా ఎదుట వాళ్ళు అక్కడ ఉన్నారు అనేసి మళ్ళీ వెంటనే అదొక ఫోటో. ఎప్పుడైనా పొరపాటున నేను వెళ్ళి మాట్లాడుతున్నానంటే కనుక నా ఫోన్ అక్కడ ఇచ్చేసి, బాబు నన్ను ఒక ఫోటో ది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే కనుక ఫోటోలు దిగు. మళ్ళీ అదొక ఫోటో, నేను ఫలానా రోజున ఫలానా దగ్గర నేను
మాట్లాడిన అంటే నువ్వు ఫోటో దిగితేనే కానీ సాక్ష్యము లేదు, వెళ్ళేటువంటి దారి మనకి తెలియదు. కానీ ఇక్కడ దావీదు ఎవరిని అడుగుతున్నాడు అంటే దేవుణ్ణే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నీ యొక్క మార్గము నాకు ఉపదేశము చెప్పుము. ఆ యొక్క మార్గంలో నాకు నడవటము ఎంతో ఆనందకరము. ఒకసారి 35వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నేను ఆ మార్గం చూసి నేను ఆనందిస్తున్నాను, దాని యందు నన్ను నడవ చేయము. ఆ మార్గం ఎలాంటిది? మత్తయి సువార్త లాంటిది. నా మార్గము ఇరుకు మార్గము. శ్రమలుంటాయి, ఇరుకులుంటాయి, కష్టాలుంటాయి, సమస్యలుంటాయి. ఉండవని కాదు. చాలామంది అంటారు దేవుని నమ్మితే నీకు అన్నీ పోతాయి, అన్ని దరిద్రాలు పోతాయి. శ్రమలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఏం పెరుగుతాయి? శ్రమలు పెరుగుతాయి. నా నిమిత్తమే దూషించబడిన వాడు ధన్యుడు. అవమానింపబడతారు, దూషింపబడతారు, కొడతారు, హతసాక్షులు అవుతారు అనేసరి ప్రభువా యేసుక్రీస్తు ఆ రోజుల్లోనే చెప్పింది. నేను మిమ్మల్ని మనుషుల మధ్యలో పంపించట్లా, మనుషుల్లాగా నటిస్తున్నటువంటి తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను. జాగ్రత్త. అంటే తోడేలు అంటే కనుక మనిషే, కానీ మనస్తత్వం అలాంటిది. దేవుడు తోడేలు కింద చూపించినాడు. తోడేలు మనిషిని వేటాడి చంపి తింటుంది. ఏంటండి? అంతే కదా? అంతేనా కాదు? ఈ రోజున నీకు వచ్చేటువంటి శ్రమ కూడా అలాంటిది. నిన్ను వెంబడిస్తుంది. నువ్వు బతికున్నంత కాలము నిన్ను వెంబడిస్తుంది. నువ్వు దాన్ని జయించేటువంటి శక్తి నాకు కావాలయ్యా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అదే ఉపవాస ప్రార్థనలు మనము చేస్తున్నాం. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మార్గంలో నాకు నన్ను నడవజేయుము. హల్లెలూయా. ఒకసారి సామెతలు చూడండి. సామెతలు 2వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మాన మార్గమును నీవు తెలుసుకుందుము. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానము నీ యొక్క ఎక్కడికి జొచ్చుతుందంట? నీ హృదయంలోనికి. అనగా దేవుడిచ్చేటువంటి మార్గం ఎక్కడిదంటే మనిషిని ఎలా నేర్చుకుంటారు? హృదయము ద్వారా అర్థం చేసుకుంటారు, జ్ఞానము ద్వారా నడుచుకుంటారు. హల్లెలూయా. దేవుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? మనిషి యొక్క ఎదుగుదల, మనిషి యొక్క డబ్బు మీదనో, మనిషి యొక్క ఆశీర్వాదం మీదనో, మనిషి యొక్క బలం మీదనో, మనిషి యొక్క బలహీనత మీదనో లేదు. ఎక్కడున్నది? తనకి మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి మనస్సు ఉండాలి. ఒకసారి ఆ మాట మరొకసారి చదవమ్మా. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, జ్ఞానము నీ హృదయమున జొచ్చును. ఎవరి జ్ఞానము? ఆలోచించండి. ఎవరి జ్ఞానము? దైవ జ్ఞానం, ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానము, తండ్రి అయిన యెహోవా జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును. చాలండి, దేవుని స్తోత్రం. అయితే ఈరోజున దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, ఒక సంఘటన ఏంటిదంటే, ఏమనంటే మనకి కోపాలు వస్తాయి. ఏంటండి? అవును కదా? ఆ కోపం కూడా మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసు? దానికి దీనికి సంబంధం ఉంది కనుకనే అంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక సంక్షేపం. నా మాట మర్చిపోయేలాగా నేను కొన్ని దేవుడు నాతోటి కొన్ని విషయాలు చెప్పినటువంటి సంఘటనలు నేను మర్చిపోతున్నట్టు. అందుకే నేను మీకు తొందరగా వాటిని అందించలేకపోతున్నట్టు. ఆ విషయంలో నన్ను క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకసారి సామెతలు యాకోబు 2వ అధ్యాయము
2వ వచనం నుంచి చదువు. కాదు, మొదటి నుంచి 5 వచనాల దాకా చదువు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయములో మోమాట పడిన వారై ఉండకుడి. ఏలయనగా చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదంటే ఏం చేసిన వాళ్ళంట? దురాలోచన కలిగి ఉన్నటువంటి వారు కాదా? అంటే మన హృదయము, దేవుని యొక్క వాక్యము మన హృదయము అంగీకరించకపోతే గనక, మన జ్ఞానము దాన్ని ధ్యానించకపోతే కనుక మన యొక్క ఆలోచనలన్నీ దురాలోచనల కింద తయారవుతాయి. ఇప్పుడు నాతో వచ్చి ఎవరన్నా తప్పుడుగా మాట్లాడారనుకో, సరే బాబు నాకెందుకులే వదిలేయి అనేసి నేను అనుకుంటా, దాన్ని అలా ఎలా అంటాడు, ఇది కదా సంగతి, అది కదా సంగతి అనేసి అని నేను ఇంకొద్దిగా ఎక్కువగా చెప్తే కనుక అదేంటిదంట? దురాలోచన. అంటే అది మన ఆలోచనలను చెడగొడుతుంది. కనుక అటువంటి వాటిని దూరంగా ఉంచండి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కనుకని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, మన యొక్క క్రియలు ఎలా ఉండాలి అంటే కనుక దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, అయ్యా నీ మార్గంలో నన్ను నడవజేయము. నాకు ఆనందంగా ఉన్నది, నీ మార్గంలో తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది, కానీ అందులో నాకు నడవాలన్న కోరిక ఉంది. అందులో నన్ను నడిపిస్తావా? హల్లెలూయా. అందులో నన్ను నడిపిస్తావా? నువ్వు నడవటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని అడగాలి, అయ్యా ఆ మంచి మార్గంలో నన్ను నడిపించు. కీర్తన 16వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుతాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. యూ విల్ షో మీ ద పాత్ ఆఫ్ యువర్ లైఫ్, పాత్ ఆఫ్ లైఫ్. నువ్వు నాకు చూపించేటువంటి మార్గము జీవ మార్గమే కానీ ఇంకా వేరే మార్గము ఇంకేదైనా నన్ను తీసుకెళ్తుందా అంటే కనుక ఆ మార్గము నిన్ను జీవానికి తీసుకెళ్తుంది. అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఆ మార్గం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? 23వ కీర్తనలో 3వ వచనం ఒక మాట అంటున్నాడు చూడండి. 23వ కీర్తన 3వ వచనం. తొందరగా, సమయం లేదు మన దగ్గర. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గముల్లో ఏం చేస్తున్నాడంట? నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. చిన్న చిన్న మార్గాలు కావంట. ఒకటి మన బుద్ధికి, ఒకటి మన ఆలోచనకి, తెలివికి, ఇంకోటి మన యొక్క బుద్ధికి, ఇంకోటి మన యొక్క మనస్సుకి సంబంధించినటువంటి 4 మార్గములు దేవుడు ఉపదేశించి నడిపిస్తూ ఉన్నాడు. ఆ 4 మార్గముల్లో మనం ఎట్టే వచ్చినాం. ఇక్కడ ఇంకొక నీతి మార్గము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అది మట్టికే కాక ఈ కీర్తన 25వ కీర్తన 10వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు చూడండి. ఆయన చేసినటువంటి నిబంధనను, ఆయన నియమించినటువంటి శాసనములు గైకొను వారి విషయముల్లో మట్టికే, అందరి విషయాల్లో కాదండి. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను గాయకొంటారో వారి విషయములో యెహోవా త్రోవలన్నీ స్తోత్రం కలుగునుగాక.
ఏంటంటున్నాడు? ఎంత మంచి మాట అంటున్నాడు. ఆజ్ఞని గైకొన్న వారు మట్టికే, ఇంకెవరో కాదు. మరి ఈరోజున మరొకసారి ఆది కాండంలోకి వెళ్తే కనుక అక్కడ దేవుడు భూమిని చూస్తూ ఉన్నాడు. భూమిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని చూస్తూ ఉన్నాడు. పాపం విస్తరించి ఉన్నది, ఏ నరుడు లేడు అనేసి అని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడికి చీ అనేసని మనుషుల మీద కోపం వచ్చి విసుకొచ్చి నాశనం చేసేయాలి అనేసి అనుకున్నటువంటి సమయంలో దేవుడికి అక్కడ నోవా అనబడినటువంటి ఒక్క మనిషి, ఒక్క నీతిమంతుడు కనిపించినాడు. హల్లెలూయా. ఆ ఒక్క నీతిమంతుడు వలన ఎందుకు ఆ ఒక్క నీతిమంతుడు ఎందుకు కనిపించాడు అంటే కనుక బతుకు దినములన్నిటినీ మీరు లెక్కలు వేయండి. ఏంటిదంటే ఆదాము నుంచి నోవా దాకా లెక్క పెడితే గనక మధ్యలో హానోకును చూసినటువంటి వ్యక్తి యోనా. హల్లెలూయా. నోవా హానోకును చూసినాడు. దేవునితో యథార్థంగా నడుచుకున్నాడు గనక హానోకును దేవుడు, బాబు నువ్వు భూమి మీద ఎక్కువ కాలము ఉండకూడదు, ఎందుకంటే వీళ్ళు నిన్ను ఏం చేస్తారు, చెడగొడతారు. ఏం చేస్తారండి, మనుషుల యొక్క ఆశలకి హద్దులు లేవు కనుక వీళ్ళు నిన్నేమైనా చేయగలరు. కనుక హానోకు నువ్వు అలాగే నడుస్తూ అలిసిపోయావు అనేసని, నీ కాలు నొప్పులు ఉన్నాయనేసని నువ్వు ఎక్కడ ఆగిపోవడానికి వీళ్ళు, నువ్వు అలాగే నడుస్తూ ఎప్పుడు పరలోక రాజ్యం చేరాడో ఎవరికి తెలియదు. ఏంటండి, అలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూసిన తర్వాత జనులందరూ దేవుడు అనుకున్నాడు పాపముతో నిండిపోతారు, ఇటువంటి వ్యక్తి మరణించకూడదు, బ్రతుకుండాలి అనుకున్నాడు. కనుకనే మహాప్రళయం వచ్చే ముందే దేవుడు ఏం చేసినాడు, నీతిమంతుడిని తప్పించేసినాడు. హల్లెలూయా. దాని తర్వాత ఏం చేసినాడు, ఇంకెవరు లేరు అనుకున్నటువంటి సమయంలో హానోకు తర్వాత ఇక్కడ కనిపించింది ఈ యొక్క నోవా. కనిపించినాడు కనుకని దేవుడు ఏం చేసినాడు, అయ్యా నీకును నీ కుటుంబానికి భూమి మీద ఉన్నటువంటి సకల జంతువులన్నిటికీ ఒక పెద్ద ఓడ కట్టు, నేను చెప్పినటువంటి కొలతల రూపంలో నువ్వు ఓడను కట్టు. నీ ఓడ మునిగిపోకుండా కింద తారు రాయి, అది కూడా ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి అది తీసుకో. అది కూడా రాయి అంటే మేక్ యువర్ సెల్ఫ్, అంటే నీ యొక్క ఓడ మునిగిపోకుండా ఉండేలాగిన, నీటి చుక్కలోనికి రాకుండా ఉండేలాగిన ఓడని జాగ్రత్తగా కట్టుకో. అంటే చూడండి, నేను ప్రళయం తీసుకొస్తా, కానీ నీ ఓడ మునిగిపోకుండా జాగ్రత్త తీసుకునేది నువ్వే. నీ ఇంటిని నేను కడతా దగ్గరుండి, కానీ ఆ ఇల్లు కూలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. యెహోవా ఇల్లు కట్టించును, కట్టువాడు ఏంటండి, ఇల్లు కట్టించిన ఎట్లా కట్టువాడు ప్రయాసము వ్యర్థం. దేవుడు నా ఇల్లు కట్టించాడు కనుక దేవుడే ఈ ఇంటికి వచ్చేదన్నీ అడ్డుకుంటాడు, కాపాడుకుంటాడు కాదు, నీ ప్రవర్తనే అది నీ ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే దేవుడు తనను చూసినాడో అన్నిటినీ దేవుడు ఏం చేసినాడండి, కాపాడి స్థిరపరిచి నడిపించినాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క మార్గం. మరి ఈ రోజున దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే రక్షణ మార్గము. ఆయన యందు నమ్మకం ఉంచిన వారు నశించక నిత్య జీవము పొందుకుంటారు. ఈ రోజున మనం నమ్ముకున్నాం కనుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా అండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మరియు కొంటికాలు వెనకక నీ మార్గములకు మార్గము, నీ పాదములకు మార్గము, చెప్పండి, నీ మార్గములు పాదములకు మార్గము సరళం చేసుకోవాలి. సరళం ఎలా చేసుకుంటారు? ఎలా చేసుకుంటారండి?
బాగు చేసుకోవాలి, మార్గం బాగు చేసుకోవాలి. నువ్వు వెళ్ళేటువంటి తోవ బాగాలేదనుకోండి, తోవ అంతా మార్గం అంతా బాగు చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తుంది, జాగ్రత్తగా. ఒక వ్యక్తి రోజు నీటి కోసం వాగుకు వచ్చి వెళ్తూ ఉంటున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాగుకి వచ్చి నీటి కోసము వస్తూ పోతూ ఉన్నాడు. ఎంత కాదనుకున్న 3 పూటలు ఆ యొక్క 2 వైపులు కర్రను వేసుకొని 2 బిందెలు లాంటివి పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? మోసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఒక్కరోజు గమనించు, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అవన్నీ ఖాళీగా ఉండి దేనికి పనికి రాకుండా ఉంటున్నది కనుక, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చేసాడంటే మార్గం అంతా విత్తనాలు జల్లుకుంటూ వచ్చాడు. ఏం జల్లుకుంటూ వచ్చాడండి? మంచి మంచి పూలవి, ఏంటండి, ఏమన్నా పండ్లు, చిన్న చిన్న పండ్లు, ఫలాలు వచ్చేటివి, తీగలు ఉండేటివి అవి వేసుకుంటూ వచ్చాడు. ఒకవైపు ఇంకొక వైపు వేసుకుంటూ వచ్చిన తర్వాత రోజు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే కనుక కొన్ని నీళ్ళు పడిపోయేలాగా, ఏంటండి, కొన్ని నీళ్ళు పడేలాగున నడుస్తుంది. గమనించండి, కొన్ని నీళ్ళు పడేలాగున నడుస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత, దాదాపుగా ఒక 3 నెలల తర్వాత ఆ మార్గం అంతా అందంగా తయారైంది. పూలతోటి, పండ్లతోటి, ఫలాలతోటి, చిన్న చిన్న కూరగాయల చెట్లతోటి. తనకి ఏదైనా కావాలనుకోండి, ఇక ఏంటండి, నేను నీళ్ళ మార్గంలో కావాల్సినాను కనుక, నేను కూరగాయలు వేసుకున్నాను కనుక నా కూరలు లేవు, వెళ్ళిపోయి వంకాయలు, బెండకాయలు, టమాటాలు ఏదో ఒకటి తీసుకోవచ్చు. చిన్న చిన్నవే కదా, ఆ చిన్న చిన్న మట్టుకే పెట్టాడు. మరీ పెద్ద కరాపకు చెట్లు, కొబ్బరి చెట్లు పెడితే కనుక నేను మోసేటువంటి ఈ యొక్క నీటిది మళ్ళీ నా ఇంటికి తీసుకురావు. అంటే నువ్వు ఎంచుకునేటువంటి మార్గంలో కూడా ఎంతలో వేసుకుంటే అది నీకు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఇబ్బంది కాదో అవి మట్టుకే వేసుకున్నాడంట. అంటే ఇంటికి నేను క్షేమంగా, ఏదైనా పెద్ద చెట్టు పెట్టాను అనుకోండి, చింత చెట్టు పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? దాని వెనకాల ఏ అపాయం ఉన్నదో కూడా తెలియదు. ఏంటండి, ఎంత పెద్ద అపాయం పొంచున్నదో తెలియదు. అలాగా ఈరోజున నీ యొక్క మార్గం ఏదైతే ఉందో దేవుడు నీ కోసం డిసైడ్ చేసి పెట్టినటువంటి ఆ మార్గంలో నువ్వేం చేయాలి చెప్పాలండి? అందంగా అన్నీ అలంకరించుకుంటూ వెళ్ళాలి. నా ఇల్లు దేవుడే కట్టాడు, నేను దీన్ని దేవుడికి అప్పగిస్తున్నాను, దేవుడే దీన్ని కాపాడాలి. నో కాదండి. దేవుడు ఓడను కట్టమన్నాడు కనుక కట్టాడు, దాంట్లో నీరు రాకుండా సమృద్ధిగా చూసుకోమన్నాడు కనుక చూసుకున్నాడు. ఇదిగో నేను తలుపేస్తున్నానని చెప్పాడు కనుక దేవుడు తలుపేశాడు. అవసరమైతే జనాలందరూ కేకలు వేసి పిలుస్తూ ఉంటే, అయ్యా నువ్వు డోరు తీ అంటే కనుక తన చేతుల్లో డోర్ ఉన్నది, తీసుంటే కనుక వాళ్ళు కూడా బతుకుండే వాళ్ళు కొంతమంది. కానీ ఏమన్నాడు? ఈ డోరు నేనేసింది కాదు, దేవుడు వేసింది. ఆ మాట నీ నోటి నుండి కూడా యెహోషువ అన్నట్లుగా నీకేదైతే ఏంది, ఏంటండి, నువ్వెట్టుపోతే ఏంది, నువ్వేం చేస్తే ఏంది, ఏ మార్గంలో ఉంటుంది, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదు. హల్లెలూయా. నీ మార్గం ఈ రోజున నువ్వు ఎంచుకో, దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిందిగా. చిన్న ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే కనుక చెప్తే నేను దాని గురించి వివరంగా చెప్తాను. మనం ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజా ప్రభుల ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మీ మార్గము తండ్రి మాకు ఉపదేశం చేసిన అయా మీ మాటలు మేము మా యొక్క హృదయంలోను మా మనస్సుల్లోనూ
మా ఆలోచనలోను అయా మా యొక్క తీర్పుల్లోనూ ఉంచుకున్నట్టుకు సహాయం దయచేయండి అయా. అదేవిధంగా మీ మాటల్లో విని నడుచుకున్న వారికి మట్టుకే నీతి మార్గాన్ని ఉపదేశిస్తానన్నారు తండ్రి. మేము నాయన మీ మాటలు మట్టుకే వినటకు సహాయం దయచి ఇంకెవరి మాట మేము వినక దుష్టుడు అందించేటువంటి ఆ మాటలు అసలు నా చెవిన నేను పెట్టుకొనక నేను నీ మాటలు వింటూ జాగ్రత్తగా నడుచుకుంటూ అయ్యా నిత్యం మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేకమైనటువంటి కుటుంబాల కోసం ప్రార్థిస్తూ మా దగ్గర ఉన్నటువంటి ప్రార్థన అంశములను బట్టి ప్రార్థిస్తూ ఉన్న తండ్రి, ఈ యొక్క అంశములన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు జరుగునగాక. ఏ యొక్క సంఖ్యలతో కుటుంబాలు కట్టబడి ఉన్నాయో ప్రతి ఒక్క సంఖ్యలు యేసు నామములో తెగబడునుగాక. వాక్యంలో చెప్పబడినట్లుగా అయ్యా సంఘ ప్రార్థన అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క సంఖ్యలనైనా తెంచగలదు అనేస్తానంటున్నాను. అయ్యా ఈరోజున ఎవరు చీకట్లో ఉన్నారో, ఎవరు అగాధంలో ఉన్నారో, ఎవరు పాపంలో ఉన్నారో, ఎవరు తండ్రి ఊబిలో పడున్నారో, ఎవరు తండ్రి వచ్చిన అంధకారములో ఉండిపోయి మీ మాటలు తెలిసి నిత్యము తెలిసి అయ్యా ఏది తెలిసినను మీరు రక్షకుడని తెలిసినను నమ్మక విశ్వసించక అయ్యా మీరన్నటువంటి భయము లేక కూడా నడుచుకుంటున్నటువంటి ఈ జనాంగాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తుంది. మీ చిత్తం ఏమై ఉన్నదో మీ చిత్తాన్ని నెరవేర్పును చేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అలనాడు సౌలు తనరాజు దమస్క పట్టణానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మీరు సౌలును దర్శించి మాట్లాడినారు. ఆ ప్రకంగానే ఈ రోజున ఎంతమంది అలాంటి దమస్క మార్గంలో ఉన్నారో వారందరూ తండ్రి మోషే నాయన ఎలాగైతే ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని దాటించినారో ఆ రక్షణ మార్గంలోకి వారందరూ కూడా వచ్చునుగాక. అయ్యా మరి యొక్క సమయంలో ఎత్తబడిన వాక్యాన్ని దీవించి మీ మార్గములు తండ్రి అది సరాసరి మా యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోయి మా యొక్క హృదయాల్ని, మా కుటుంబాలని, మా విశ్వాస జీవితాలని బలపరిచి స్థిరపరిచే విధముగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. అడ్డగిస్తున్న ప్రతి ఒక్క చీకటి సాతాను శక్తిని పొందించి ఇది మొదలుకొని ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో ప్రతి ఒక్క సంఘముల్లో మీ మాటలు నెరవేర్పగునుగాక. ప్రతి ఒక్కరి యొక్క సంఖ్యల్లో యేసు నామములో తెగిపడునుగాక. మీరు తోడుగా నిలువని నడిపించి ఆత్మలో బలపరచండి. మీ యొక్క వెలుగుని ప్రకాశింపచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని అడుగుచు. మీరు మాట్లాడే దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడండి. నా ఆత్మలానే వాడు నా వాడు కాదంటున్నారు. మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి ఒక్క బిడ్డ దయచేసి అపవాదిని తన రాజునని జయించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తి బలపరి స్థిరపరిచి వాడుకోమని అడుగుచున్న చివరి వారములో ఉన్నాము తండ్రి. ఇది మొదలుకొని నాయన అయా ఉపవాస దినములు చివరి వారములో ఉంటున్నాం. ప్రతి ఒక్కరి సంఖ్యలు తెగిపడునుగాక. సంఘవస్రతలు అయ్యా మరి మీరు తీర్చమనడు వచ్చిన అయా సహాయం చేసేవారిని నడిపించండి. మీ పరిచర్య కోసం ముందుకు వచ్చేటువంటి బిడ్డలు నడిపించి అయా క్రిస్మస్ పండుగలు కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు తండ్రి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ యొక్క వేడుకలు వారు జరిగించుకునేది హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు ఈ వేడుకలు జరిగించుకున్నట్టుకు సహాయం అందించి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాదు. అన్నిటికన్నటువంటి విలువైనటువంటి బహుమానమే మీరు శిలువ యాగము చేసి ఉన్నారు, రక్షణనిచ్చి ఉన్నారు. ఆ రక్షకుడిని బట్టి ప్రతి ఒక్కరు ఆనందించడానికి సహాయం అందించి అయ్యా అందరూ కలిసి లేని వారికి కూడా సమృద్ధి అయినటువంటి ఆహారమును అయా
అందించుటకు సహాయం దయచి మీరు తోడుగా నేడుగు నడిపించి పండుగల్లో కూడా మీరు ముందుండి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అయా ఎటు చూస్తున్నాను తండ్రి, ఎటు చూస్తున్నాను తండ్రి, పాపం విస్తరింపబడి ఉన్నది. ఆ పాపము నుండి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచి జ్ఞానం దయచేసి నడిపించి ముఖ్యంగా ఈ సంఘములో ఈ సంఘాన్ని ఆత్మీయతలో బలపరిచి ఆత్మీయతలో స్థిరపరిచి అనేకమైనటువంటి ఆత్మను పట్టే జాలరిగా ఆయా ఈ ప్రాంతంలో తండ్రి అనేకమైనటువంటి ఆత్మను పట్టే జాలరిగా విస్తారమైనటువంటి మందికి నాయన సువార్తను ప్రకటిస్తూ నిజమైనటువంటి ఆయా సంఘముగా తండ్రి ఎత్తబడే సంఘముగా మేము కూడా ఉండటకు సహాయం దయచేయాలి. ఆయా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు మరి మీరు చెప్పినటువంటి మాటలు 7 తండ్రాచనని కిరీటముల గురించి అన్నారు కనుక ఆయా అందులో మాకు ఏ కిరీటము మేము అర్హత కలిగి ఉన్నామో ఆ అర్హతను మేము సంపాదించుకున్నట్టు సహాయం దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మరణాత యేసు ప్రభువారు గారు యేసు రక్తమేచి ప్రవేశ నామేచి ప్రవేశ రక్తం సంపూర్ణమైనవిచ్చి అపాయింట్ నాశనం తండ్రికి కాలం నిరంతరం చేయుట. ఆమె తండ్రి యొక్క ప్రియమయం కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మకులను సహవాసం సంఘానికి వచ్చిన వారికి ఉపవాస కూడికకు వచ్చిన వారు ఆన్లైన్లో వీక్షించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలము తోడు నీడుగా నడిపించింది కాక అందరికీ వందనాలండి. ప్రైజ్